నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ ఇప్పుడు వెయిట్ లాస్ కోసం చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తున్నారు. వెయిట్ లాస్ తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లమ్ వలన గెయిన్ అవుతుంది? వెయిట్ లాస్ అవ్వడానికి అంటే బరువు పెరగడానికి, వెయిట్ లాస్ మీన్స్ బరువు పెరగడానికి కారణాలు ఏంటి అనేది చూడాలి. ఎందువల్ల పెరుగుతున్నారు, కారణాలు ఏంటి అనేది చూసుకోవాలి. ప్రధాన కారణం చూసినట్టయితే ఆహారము, నిద్ర అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సరైన సమయంలో భోజనం చేయట్లేదు, సరైన సమయంలో నిద్రించడం లేదు. వేళాపాలు పర్ఫెక్ట్గా సమయాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి పని లేకపోయినప్పటికీ నైట్ వర్క్స్, కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు నైట్ వర్క్స్ ఉంటారు. అలా ఏదీ లేనప్పటికీ ఆర్డినరీ పర్సన్స్, ఈవెన్ స్కూల్ స్టూడెంట్, చిన్నపిల్లలు కూడా మిడ్నైట్ 12 o'clock కానీ నిద్రించడం లేదు. సో అది చాలా అనర్థదాయకం. నిద్రలేమి వల్ల కూడా స్థూలకాయం పెరుగుతుంది. అలాగే ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల, లేట్ నైట్స్ నిద్రించడం వల్ల తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణం కాదు. అందువల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇక ఆహారం మాటికి తింటూ ఉండడం, సమయం పాటించకుండా గంటకి, అరగంటకి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. అలాగే అసలే తినకపోయినా కూడా బరువు పెరుగుతారు. చాలామంది ఏం చేస్తున్నారు, బరువు పెరుగుతున్నాం అని చెప్పేసి పూర్తిగా ఆహారం మానేస్తారు. అలా ఆహారం మానేయడం వల్ల బరువు తగ్గకపోగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల సమయం ప్రకారంగా భోజనం చేస్తూనే బరువు తగ్గించుకోవాలి. అది ప్రధానం. సో మరి అలాగే బరువు పెరగకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న సార్. బరువు పెరగకుండా ఉండడానికి స్థూలంగా 3 పూటల ఆహారం తీసుకోవాలి. కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ప్రధాన సమస్య. ఏదైతే ఉంటుందో రెడ్ మీట్, మటన్ అంటారు. అందరికీ నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటను, పీతలు, బొమ్మిడాలు, రొయ్యలు, ఎండు చేపలు తినకూడదు. అలాగే కూల్ డ్రింక్స్ తాగకూడదు. స్వీట్స్ చాలా తగ్గించి తినాలి. అలాగే బేకరీ ఐటమ్స్, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ వగైరా తినకూడదు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు మానేయాల్సిన అవసరం ఉంటుంది. నూడిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో అయినట్టయితే డీప్ ఫ్రైస్, కర్రీస్ అవన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. లివింగ్ ఆఫ్ దెమ్ కాకుండా మిగతా ఆహారం తీసుకోవాలి. ఏదైనా కూడా కర్రీ లాగా, లిక్విడ్ లాగా అలాంటివి తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా మనని కాపాడుకోవచ్చు. దీంతో పాటుగా శారీరకంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేలా అని చూసినట్లయితే ప్రతి మనిషి ఉదయం 5-6 గంటల మధ్యలో లేచి అరగంట సేపు తప్పకుండా నడవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి భోజనానంతరం 10 నిమిషాలు నడవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధమైన వాక్ చేసినట్లయితే తప్పనిసరిగా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. జిమ్ చేసి కూడా తగ్గించుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ జిమ్, జస్ట్ వాక్. ఇఫ్ ఇన్ ది కేస్ ఇది కాకుండా ఎక్సర్సైజ్ అనుకున్నట్లయితే మాలాంటి ఎక్స్పర్ట్స్, అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే వారికి సరిపడేటటువంటి ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చూపించే అవకాశం ఉంది. ప్రతిదానికి గంటల తరబడి జిమ్స్కి వెళ్ళడం, అలా చేయడం అనర్థదాయకం. లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అలా ఆ విధంగా మరి బరువుని పెరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే సార్, బరువు ఎక్కువగా ఒకటేసారి ఎక్కువగా గెయిన్ అయిపోతారు చాలా మంది, ఒకటేసారి లాస్ అయిపోతారు. అలా గెయిన్ అయిన వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? స్థూలకాయం, ఊబకాయం, బరువు పెరగడం అనే అంటాం వాడుక భాషలో. ఇలా బరువు పెరిగిన వాళ్ళకి పెరాలిసిస్, పక్షవాతం రావడానికి అవకాశం ఉంది. గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా నెఫ్రైటిస్, మూత్రపిండాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మరి బరువు పెరిగినట్లయితే అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. అలాగే సార్, బరువు తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ చికిత్స ఏమైనా ఉంటుందా? బరువును తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దానికి కారణం సరైనటువంటి ఇందాక చెప్పినట్లు భోజన సమయాలు తప్పనిసరిగా పాటిస్తూ
నిద్ర సమయాలు తప్పనిసరిగా పాటిస్తూ, ఆహార నియమాలు కరెక్ట్గా పాటిస్తూ, మందు వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తుంటారు వేటెక్స్ మెడిసిన్ అని ఉంటుంది. ఇది ఉదయము సాయంత్రం 1 స్పూన్ చొప్పున హెక్స్టాక్ట్ అంటే కషాయం లాగా తయారు చేసేసుకొని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టంబ్లర్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ నీళ్లు తీసుకొని 1 చెంచా మందు వేసి బాగా మరిగిస్తే దాన్ని హెక్స్టాక్ట్ కషాయం అంటాం. అందులో కాస్త షుగర్ లేని వాళ్ళైతే కాస్త శర్కర కానీ బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు ఉదయం ఖాళీ కడుపుతో. సేమ్ అలాగే రాత్రి కూడా ఖాళీ కడుపుతో ఈ మందు తీసుకున్నాక అరగంటకి డిన్నర్ ముగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా వరుసగా వాడుతున్న అవసరం ఉంటుంది. ఎవరైతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా బరువుతో బాధపడుతున్నట్లయితే శర్కర లేకుండా తాగాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎన్ని రోజులు వాడాలి అనే దాన్ని బట్టి చూస్తే 3 to 4 months వాడుతూ ఉన్నట్లయితే క్రమంగా బరువు తగ్గుతుంది. వీళ్ళకి ఏంటంటే నెల వాడగానే బరువు తగ్గలేదు అని అనుకుంటారు. అలా కాదు, క్రమేణా గ్రాడ్యువల్గా తగ్గుతూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఒకేసారి 5 కిలోలు 10 కిలోలు తగ్గకూడదు. ఇదన్ గ్రాడ్యువల్ రెడ్యూస్, మంత్లీ 1 or 2 kgs అలా ఆ విధంగా తగ్గుతూ వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా తగ్గడమే ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఈ మందు మీ దగ్గర దొరుకుతుందా? ఇక్కడే, అంటే బయట ఎక్కడ దొరుకుతుంది? బయట ఎక్కడ, మీ దగ్గర దొరుకుతుంది. ఎవరికైనా ఇలా బరువుతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బరువు తగ్గించుకోవడం కోసం ఈ వేటెక్స్ పౌడర్ మా వద్ద లభిస్తుంది. అవసరం ఉన్నవారు స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది, ఫోన్ చేసి మీరు తెప్పించు. చూసారు కదా వ్యూవర్స్, సో వేటెక్స్ అనేది ఈ సార్ దగ్గర దొరుకుతుంది. సో మా వీడియోలో స్క్రీన్ పైన నెంబర్ అనేది కూడా స్క్రోల్ అవుతుంది. వెయిట్ లాస్కే కాకుండా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సార్ దగ్గర ఆల్ టైప్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. దాన్ని క్రమ పద్ధతిలో వాడితే తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా సార్కి కాంటాక్ట్ అవ్వండి. రిజల్ట్ అనేది తప్పకుండా మీరు చూస్తారు. తొందరలో కూడా రిజల్ట్ అనేది వస్తుంది మీకు. అండ్ డెఫినెట్గా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి బీఆర్కే హెల్త్ ఛానల్. థ్యాంక్ యూ.